నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన మైనర్ విద్యార్థి అరాచకాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ప్రేమ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను లోబర్చుకుని వారిని లైంగికంగా వేధించడమే కాకుండా అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. నిందితుడి సెల్ ఫోన్ ద్వారా ఈ ఘోరాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అతనిపై 3 పోక్సో కేసులు నమోదు చేసి బాలసదన్కు తరలించారు. ఈ కేసులో ఒక బాలిక గర్భం దాల్చగా కొల్లాపూర్లోని సాయి కృప ఆసుపత్రిలో అక్రమంగా అబార్షన్ చేయించినట్లు నిర్ధారణ అయింది. దీనిపై జిల్లా కలెక్టరేట్లోని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేసి 2 వైద్యులు, 1 నర్సును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ అరాచకాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్ బాలుడు ఒక మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద నేను విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినటువంటి క్రమంలో కొన్ని విషయాలను వెలుగులోకి వచ్చింది. ఆ బాబు ఆ ఒక పాపతోనే కాదు, ఇంకా ఒక 2 పాపలతో మైనర్ గర్ల్స్తో కూడా సంబంధాలు కలిగి ఉన్నట్లు మా విచారణలో తెలిసింది. ఈ క్రమంలో విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఆ అమ్మాయి, అందులో ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిందని, ఆ పాప మన కొల్లాపూర్ పట్టణానికి చెందినటువంటి కొండా శ్రీనివాస్ యొక్క హాస్పిటల్, సాయి కృప హాస్పిటల్లో టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకున్నట్టు తెలిసింది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మైనర్ బాలుడి చేసిన అరాచకాల్లో కూడా విస్తుపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. దానిలో ఒక బాలిక గర్భవతిగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. మరి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? అంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొంత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఘటన ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేపిందనే చెప్పవచ్చు. ఒక మైనర్ బాలుడు ఈ విధంగా పూర్తి స్థాయిలో గురి చేయడంతో పాటు మైనర్ బాలికలను లోబర్చుకుని అశ్లీల వీడియోలు తీస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ఒక అమ్మాయిని గర్భం దాల్చేందుకు పూర్తి స్థాయిలో అతనే కారకుడయ్యాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతనిపై 3 పోక్సో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే అక్రమాబార్షన్ చేసినటువంటి కొల్లాపూర్ హాస్పిటల్ ను కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేశారు. అక్కడ నుండి నిన్న సాయంత్రం రోగులను అందరినీ కూడా వేరే హాస్పిటల్కి తరలించారు. పూర్తిగా హాస్పిటల్ కు ఎవరికి రాకూడదంటూ కూడా జిల్లా వైద్యాధి శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కానింగ్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా వైద్యశాలల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇదంతా కూడా అతని సెల్ ఫోన్ చూస్తుంటే అన్ని విస్తుపోయే విధాలు కూడా బయటికి వస్తున్నాయి. వారి అశ్లీల చిత్రాలను పూర్తిగా షూట్ చేయడంతో పాటు తనకు డబ్బులు కావాలని బెదిరించడం, పూర్తిగా అమ్మాయిలను పూర్తిగా బలవంతం చేస్తూ ఇబ్బందులకు గురి చేసినట్టుగా గుర్తించారు. మొత్తంగా 3 అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా పోలీసులు గుర్తించడంతో పాటు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బయట ఏం చేస్తున్నారో అది గమనించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తం వివరించాలని చెప్పి కూడా కేసు దర్యాప్తును చేపట్టినటువంటి శ్రీనివాసరావు ఇప్పటికే డీఎస్పీ కూడా చెప్పాడు. ముఖ్యంగా దీనికి ఇంకా మరైన లోతైన విచారణ చేపడుతున్నాం. ఎందుకంటే ఇది సెన్సిటివ్ కేసు కాబట్టి, మొత్తం కూడా మైనర్ విద్యార్థినులే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం. మరి ఇతని వల్ల ఇంకెవరైనా బాధింపబడ్డ వారు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా కూడా మొత్తంగా ఇప్పటికే అతనికి సంబంధించి మొత్తం కూడా కేసులు నమోదు చేయడంతో పాటు అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.